హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు చేయాల్సిందంటే ఫస్ట్ వీడియో చూసినాకన్నా సరే, చూసి ముందన్నా సరే ఎడం పక్కన ఏరు ముద్ర గుర్తుంటుంది. ఆ గుర్తుగా నొక్కుమారా, కుడి పక్కన చివర అదే ఏరు ముద్ర బటన్ నిబ్బరంగా కుడి పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది నొక్కినారంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంటుంది. చూసి మారా మీరు ఆనందంగా ఉంటుంది. తెలియని విషయాలు కూడా పెడుతుంటాం మేము. ఈ అన్ని కూడా అదే తెలుగు వైఫై ఛానల్ చూస్తున్నాం. మరి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సిపియుని వైఫై కింద ఎలా మార్చుకోవచ్చో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాలంలో ఎవరో కూడా కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ని అసలు వాడతలేదు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత అందరూ కూడా వైఫైనే వాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మన పీసీకి, మన కంప్యూటర్కి వైఫై అనేది ఉండదు మదర్ బోర్డులో. అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి పీసీకి వైఫై కావాల్సి వచ్చినప్పుడు మనం ఆన్లైన్లోకి వెళ్ళి ఇటువంటి వైఫై నానో అడాప్టర్ని మనము అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఈబేలో కానీ ఎక్కడైనా సరే మనము దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీని లింక్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ముందుగా దీన్ని మనము చూసేస్తాము. ఇది నానో వైర్లెస్ అడాప్టర్ ఫ్రెండ్స్. ఇది యూఎస్బి అడాప్టరు 802.11 నానోమీటర్స్లో ఇది వర్కింగ్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 150 MBPS దాకా స్పీడ్ అనేది మనకి తీసుకుంటుంది ఫ్రెండ్స్. మనము జస్ట్ దీన్ని ఓపెన్ చేసి మన సిపియూస్లో మనము దీన్ని యూఎస్బి పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ యూఎస్బి పోర్ట్లో మనం దీన్ని పెట్టినట్లయితే వెంటనే ఇది మనకి ప్లగ్ అండ్ ప్లేగా మనకి వర్కింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మొత్తము 13 ఛానల్స్ అనేవి ఉన్నాయి. అలాగే రేంజ్ వచ్చి 2.48 GHzలో కూడా ఇది మనకి ఉన్నది ఫ్రెండ్స్. దీనికి సెక్యూరిటీ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇది ఎక్స్పీ, విస్టా, విండోస్ 7, విండోస్ 8, లినక్స్ అలాగే విండోస్ 10 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ యూఎస్బిగా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఫోన్కి కూడా యూజ్ చేసుకొని బాగా తక్కువగా ఉన్న వైఫై సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ జస్ట్ ఒక చిన్న పేపర్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మనకి యూఎస్బి 2.0 కానీ 3.0 కానీ రెండిట్లో కూడా మనం దీన్ని జస్ట్ అలాగా ప్లగ్ చేసిన వెంటనే మనకి ఇది యూజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర ఉంటున్న జియో, మన ఫోన్స్లో ఉండే జియో ఏదైతే ఉంటుందో దాని నుంచి మనము హాట్స్పాట్ ఉపయోగించుకొని మన పీసీకి మనము ఇంటర్నెట్ అనేది వైర్లెస్గా మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాలంలో ల్యాండ్ లైన్ నుంచి, రౌటర్ నుంచి మన సిపియూకి వచ్చి అదంతా కూడా ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ కూడా ఏం చేస్తారంటే ఫోన్లో నుంచి హాట్స్పాట్ అనేది ఆన్ చేసుకొని, లేకపోతే చాలా జియో హాట్స్పాట్ వైఫై రౌటర్స్ అనేవి, లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా చిన్న చిన్న రౌటర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రౌటర్స్కి మన సిపియూని మనము దీన్ని యూజ్ చేసుకొని నానో వైఫై అడాప్టర్ ఫ్రెండ్స్. ఈ నానో వైఫై అడాప్టర్ని యూజ్ చేసుకొని మన సిపియూకి మనము ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఫోన్లో సిగ్నల్ మనము దూరంగా ఉన్నాము, మనకి వైఫై సిగ్నల్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనము మన ఫోన్కి కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీజీ కేబుల్స్ ఉంటాయి, అలాగే ఓటీజీ అడాప్టర్స్ ఉంటాయి. ఈ ఓటీజీని మనము యూజ్ చేసి ఇలాగా మన ఫోన్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, మన ఫోన్కి మన ఛార్జింగ్ పిన్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జింగ్ పిన్కి మనం దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసినట్లయితే, ఉదాహరణకి నేను ఇక్కడ ఒక జియో ఫోన్ అనేది తీసుకున్నాను. జియో ఫోన్కి వైఫై స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు మనము దీన్ని ఇలా కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, దీంట్లో నుంచి వైఫై అనేది ఆటోమేటిక్గా తీసుకొని సిగ్నల్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది మనకి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది
ఏ ఫోన్లో అయినా సరే ఓటీజీని ఉపయోగించి కూడా మనం దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.